మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఫార్మా కంపెనీలో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలటం, ఒక స్లాబ్ కూలటం, సుమారుగా 17 నుంచి 17 అంటున్నారు కొంతమంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 17 అని ప్రకటించారు. మీడియాలోనేమో 18 మంది మరణించారని, సుమారుగా 50-60 మంది తీవ్రంగా గాయపడ్డారని, దానిలో 5-6 60% కాలిపోయి ఉన్నారని అందుతున్నటువంటి సమాచారం. ఇంకా కొంతమంది మరణిస్తారేమోననేటువంటి భయం కూడా అక్కడ బాధిత కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద సంఘటన, ఇంతమంది మృతి చెందినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో లేదు. చాలా కాలం క్రితం ఎప్పుడైనా జరిగిందేమో తెలియదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, బాధితుల్ని పరామర్శించారు. అంతకు ముందు కూడా మీడియాలో, ట్విట్టర్లో కొన్ని పెట్టారు. మళ్ళీ ఇందాక మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడి 2019, 2024 మధ్యన జరిగినటువంటి ప్రమాదాల గురించి, జరిగినప్పుడు మరణించినటువంటి సంఖ్య గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన మొత్తం ఉపన్యాసంలో నాకు అనిపించినటువంటి అంశం. ఈ సంఘటన జరిగినప్పుడు బహుశా ఈ ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ సంఘటన అచ్యుతాపురంలో జరిగే సమయానికి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఎందుకుంటుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంటుంది. హోంమంత్రి గారు, డీజీపీ గారు సెక్రటేరియట్ సమావేశంలో ఉన్నారు. ఈ సంఘటన జరిగే సమయానికి వారికి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. లేదన్నా అనుకోవాలి, లేదంటే ఉన్నా కూడా సమాచారాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదన్నా అనుకోవాలి. ఎందుకనంటే 4 గంటలకి డిజాస్టర్ మేనేజ్మెంటు శాఖ ఉన్న హోంమంత్రి గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో మాత్రం ఈ అచ్యుతాపురం సంఘటన గురించి కనీసమైన ప్రస్తావన కూడా చేయలేదు. ఏదో విలేకరులు అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మాట్లాడారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి కార్మిక శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దీనికోసమే ప్రత్యేకంగా ఆయన కూడా పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు. ఏదో సంఘటన జరిగింది, ఒక 3 ఎంతమందో చనిపోయారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించే ప్రయత్నం. థర్డ్ పార్టీ చేత ఆడిట్ చేయించారు, ఆడిట్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, సేఫ్టీ ఆడిట్, అందువల్ల ఇది జరిగిందనేటువంటి మాట. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకు సంబంధించినటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, గత పాలకుల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసంలో కూడా అదే పరిస్థితి. ఈ విధంగా మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. సంఘటనలు జరుగుతాయి, దానికి బాధ్యులు ఎవరో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రభుత్వంలో జరుగుతాయి, ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. దీనికి నెగ్లిజెన్స్ ఏమైనా ఉన్నదా అనే దాని మీద ఒక ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత చిత్తశుద్ధితో పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాలకు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్తా ఉన్నారు. మాటలు అయితే కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాటేటటువంటి పరిస్థితి లేదు. వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది, అందువలన మేమేం చేయలేకపోతున్నామని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 గంటలకు జరిగితే
4 గంటలకి హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రస్తావన చేయలేదంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలు నాశనం చేయటం వల్ల జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఏ వ్యవస్థను నాశనం చేయలేదు, ఏ వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు. అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ మాట్లాడితే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. మేము అన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం, మొట్టమొదటి నుంచి మొదలెట్టేశాం అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. నేను అడుగుతా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని. పొద్దున ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలను కొన్ని మనం తీసుకున్నాం. ఆయన ఏమన్నారంటే, కొద్ది రోజుల క్రితం, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే, ఇదే చెస్లో, ఇదే స్పెషల్ ఎకనామిక్ జోన్లో, అచ్యుతాపురంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక 3 చనిపోయారు. అంటే ఏమిటి? అలారం మోగింది కదా. మోగినప్పుడు వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ ప్రభుత్వం ఏమి తీసుకుందని అడుగుతా ఉన్నా. అదే చెస్లో ప్రమాదం జరిగితే, 3 మరణిస్తే మీరు ఏం చేయాలి? ఆడిట్ చేయాలి కదా, సేఫ్టీ ఆడిట్ని. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, డిప్యూటీ సీఎం గారు, దీన్ని నేను ఆడిట్ చేయమని చెప్పాను. కానీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్ట్ వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం కలిగింది. అని ఎవరు కలిగింది? ఒక డిస్కషన్ జరిగిందన్నమాట. అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక డిస్కషన్, ఏంటి, సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెనక్కి వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావు అనే వాదన ఒకటి వినిపించింది. చాలా చర్చ జరిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా దీనికి బాధ్యులు అని అడుగుతా ఉన్నా. మేము చెప్తున్న మాటలు కాదు ఇది. డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారు పొద్దున్న చెప్పారు, మీడియాలో వచ్చింది, డిస్కషన్ జరిగింది. కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెళ్ళిపోతారు వెనక్కి అనేటువంటి భావన మీ ప్రభుత్వంలోనే చర్చ జరిగినట్టుగా చాలా స్పష్టంగా మేము చెబుతున్నటువంటి అంశం కాదు, ఎవరో చెబుతున్నటువంటి అంశం కాదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నేను ఏమిటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మా మీద పడటం కాదు, మా మీద పద్ది మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 2 మాసాల తర్వాత కూడా మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా దురదృష్టకరంగా. ఖచ్చితంగా మీ దగ్గర చర్చ జరిగింది. చర్చ జరిగినా కూడా మీరు ఆడిట్ చేసుకోవడానికి వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి అలారం మోగినా కూడా, ఇదే చెస్లో 3 చనిపోయిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రమాదానికి మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది నైతికంగా. మీరు ఆ రోజు చర్చ తీసుకున్నట్టయితే ఇవాళ ఏమంటారంటే, వాళ్ళల్లో వాళ్ళకు విభేదాలు ఉన్నాయంట. యాజమాన్యానికి విభేదాలు ఉన్నాయి, పార్ట్నర్స్లో విభేదాలు ఉన్నాయి. ఉండొచ్చు, ఉంటాయి. దానికి దీనికి సంబంధం ఏమిటి? కార్మికుల యొక్క పరిరక్షణ కోసం తీసుకోవలసినటువంటి సేఫ్టీలు తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఇంతవరకు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇవాళ ₹1 కోటి చనిపోయిన వారికి అతి కష్టం మీద ఇచ్చారు. ఈ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్తో ప్రమాదంలో చనిపోయి అర్ధంతరంగా చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఎల్జీ పాలిమర్స్ కేసులో బాధితులకు ₹1 కోటి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు ఇవాళ ఆ ₹1 కోటి ఇవ్వడానికి ఎంత తంటాలు పడ్డారు? ఇందాక నేను చూశాను మీడియాలో, కొన్ని మీడియాల్లో వాళ్ళ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వ్యాన్లో తీసుకువెళ్తుంటే ఆ బాధితులు అన్నారట, మా ₹1 ఇస్తే కానీ తీసుకెళ్ళడానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇప్పుడు మాట చెబుతాడు, తర్వాత ఇవ్వరని. ఇస్తే తప్ప మేము తీసుకెళ్దాం బాడీలు అని చెప్తే అప్పటికప్పుడు చెక్కులు రాసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు, అందువల్లే అడిగారు. లేకపోతే అడగరు. ఓ ప్రభుత్వం మాట అన్న తర్వాత ఎందుకు అడుగుతారు? ఇమీడియట్గా మీరు ఇవ్వరు. తర్వాత అయితే నాలిక మడతేస్తాడు చంద్రబాబు నాయుడు. నేను ఎక్కడన్నానండి, అంతా ఒకటిదాను, ఏదో పేపర్లు అంటే ఇచ్చేస్తామా? ఏది ఆ రోజున ఇది రుణమాఫీ గురించి మాట్లాడినప్పుడు అట్లా చేస్తారనే ఉద్దేశంతో బాధితులు అక్కడే కూర్చొని ₹1 కోటి తీసుకువెళ్ళారని విన్నా. నేను ఎంతవరకు నిజమో నాకు తెలియదు.
ఇది ₹1 ఇచ్చారో ఇవ్వలేదో నాకు ఇంకా ఐడియా లేదు. అదే అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు ఇంతవరకు యాజమాన్యం రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా యాజమాన్యానికి. ఆ యాజమాన్యం ఎందుకు రాలేదని యాజమాన్యం మీద పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పడని తప్పేం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేమే వాళ్ళని రక్షించాలని మేము అనుకోవట్లేదు. సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి ఏ ఇండస్ట్రీని కూడా రక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ఖచ్చితంగా కార్మికుల యొక్క శ్రేయస్సును కోరుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళు రాలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఉన్నది ఈ 17 కోట్లు ఇచ్చిని వాళ్ళే ఇవ్వాలంటున్నాడు. మరి ఇచ్చారో లేక ఇవ్వాలని ఈయన హుకుం జారీ చేస్తున్నాడు నాకు తెలియదు.